రోజుకో శవాన్ని లేపుతానని దుర్గాప్రసాద్ ఛాలెంజ్ చేశాడు. అన్నట్టుగానే నాగరాజుని చంపేశారు. వాడిని చంపబట్టే మాధవరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజాసేవ చేస్తానంటూ దుర్గాప్రసాద్ అక్కడ మేయర్ అవుతున్నాడు. వాడిని ఎలక్షన్లో నిలబడకుండా ఆపలేవా అన్నయ్య? ఇది ప్రజాస్వామ్య దేశంరా, ఆపలేము. ప్రజాస్వామ్య దేశమా? ఆపలేమా? ఆపుతాను, నేను ఆపుతాను, ఆపుతాను. సార్, మీ అందరికీ తెలుసు దుర్గాప్రసాద్ గారి నెంబర్ 1 గుండా. అమ్మా, అందరూ నన్ను నమ్మండి సార్, ప్లీజ్. వాడి దేశాన్ని తాకట్టు పెడతాడు సార్. అమ్మా ప్లీజ్, మీ అందరూ దయచేసి వాడికి ఓట్లు వేయచ్చు సార్. వాడి నెంబర్ 1 గుండా సార్, వచ్చి రౌడీ సార్. వాడికి ఓట్లు వేయచ్చు సార్. మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ మీరందరూ ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్, వాడికి ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్, వాడికి ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్. సార్, మీ అందరికీ చెప్తున్నాను, దుర్గాప్రసాద్ గారికి మాత్రం ఓట్లు వేయచ్చు సార్. చేతులెత్తి చెప్తున్నాను సార్. వాడే కనుక మేయర్ అయితే ప్రతి ఆదివారం ఫ్రీగా మడ్డలు చేసుకోవచ్చని ఆర్డర్లు పాస్ చేస్తారు సార్. అమ్మా చెల్లి, ప్లీజ్ ప్లీజ్ వాడికి ఓట్లు వేయచ్చు సార్. మీకు తెలియదు సార్, వాడి తల్లి పాలు అమ్ముకునే రకం సార్. వాడి కనుక మేయర్ అయితే రేషన్లో దొరికేది పంచదార కిరోసిన్ కాదు సార్, కత్తుల బాంబులు సార్, కత్తుల బాంబులు సార్. నన్ను నమ్మండి సార్. చేసి వెళ్ళండి సార్, వాడి ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళని ఎదిరించి ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నారు. నువ్వు తమ్ముడికి తలకొరలు పెట్టావు. ఇంకా ఎందుకురా ఈ ఊళ్ళో? వెళ్ళిపోదావురా తమ్ముడు. తమ్ముడి పిండం కాకులకు పెట్టాను, వాళ్ళ పిండాలు లోకులకు పెడతాను. ఏంటో లాయరు, తమ్ముడు చస్తే శవం దగ్గర ఏడుస్తూ కూర్చోక ఏంటి టీవీగా నడుచుకుంటూ వచ్చావు? స్టైల్ మార్చా.
అంటే లాయర్ పోస్ట్ వదిలేసి నాలా రౌడీ అవుదాం అనుకుంటున్నావా? కత్తి ఆగరా, ఆగు, కాపాడండి, రక్షించండి, ఆగరా. ఏమిటా ముందు హలో, ఎస్పీ గారా? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెరంచిని మాట్లాడుతున్నాను. సార్, శోభనాథుని గుండా జగదాంబ సెంటర్ నుంచి నన్ను చంపడానికి ధర్మకుంటూ మా ఇంటికి వచ్చి మా ఆస్తంతా ధ్వంసం చేస్తున్నాడు. మీరు వెంటనే రండి ప్లీజ్. అక్క, నేను బయటికి వెళ్ళగానే తలుపులు వేసుకోండి. ఇన్నాళ్ళు నాలో లాయర్నే చూశావు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రెండూ చూద్దు గాని. ఇతను అరెస్ట్ చేయండి. అరెస్టా? ఎస్, నేను చూస్తుండగా శోభనాథుని చంపావు. చాలా మంది చూస్తుండగా ఇతను కత్తితో నా వెంట పడ్డాడు. అయితే మీకు ఫోన్ చేసినా మీరు సకాలంలో రాలేకపోయారు. నా ఆస్తిని ధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడం కోసం ప్రాణం తీశాను. ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారం నేను చేసింది హత్య కాదు. ఇట్ అమౌంట్స్ టు కల్పబుల్ హామిసైడ్. సార్, లాయర్ కదండి, పద్ధతి ప్రకారం చంపాడు. ఇక మనం శవాన్ని తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి.